ఈ సమాజంలో మనకు మిత్రులు శత్రువులు అనేవారు ఉంటారు. మిత్రుల పట్ల ఎప్పుడూ సఖ్యతగా వ్యవహరిస్తూ ఉంటాం, శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉంటూ ఉంటాం. కానీ మిత్ర రూపంలో ఉన్న శత్రువు కనుక్కోవడం చాలా కష్టము. ఈ మిత్ర రూపంలో ఉన్న శత్రువు నీ వెనక ఉంటూ నీ వెనక గోతులు తీస్తూ నువ్వు చేసే పనిని చెడగొడుతూ ఇప్పుడు నిన్ను నష్టాల ఊబిలో ముంచుతూ నిన్ను ఎదగనివ్వకుండా ఇప్పుడు నీ నాశనాన్ని కోరుకుంటాడు. అటువంటి వాడు పట్ల అప్రమత్తతో ఉండడం మంచిది. అటువంటి వాడు నీ ఎదురుగా ఉన్న ఒక విషపు కుండతో సమానము. ఎవరు విషపు కుండను విషపు కలిగిన ఒక బాటిల్ కావచ్చు, ఒక కుండ కావచ్చు, దాన్ని మనం ఇప్పుడు దగ్గర ఉంచుకోము, మన అపాయము జరగవచ్చు. అదేవిధంగా అటువంటి మిత్ర రూపంలో ఉన్న శత్రువు అటువంటి వాడిని నువ్వు గమనించినట్లయితే అటువంటి వాడిని దూరంగా ఉంచడం మంచిది. అటువంటి వాడిని స్నేహితుడి కంటే వాడిని ఆ స్నేహాన్ని వదులుకోవడము ఎంతైనా మంచిదని చాణక్యుడు చెబుతూ ఉన్నాడు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నీతి వాక్యాలు, మరిన్ని మోటివేషన్ వీడియోలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.